రైట్ థ్యాంక్ యూ. సౌజన్య గారు ఏం చెప్తారు మీరు? ఇందాక కృష్ణానంద గారు చెప్పారు కదండి. ఆ, అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క మారే విధానాన్ని పాప ఆయన చాలా దగ్గర నుంచి చూసినట్టుగా చాలా ఇదిగా చెప్పారు. చెగువీరా దగ్గర నుంచి సనాతన ధర్మం వరకు అని. మరి చెగువీరా దగ్గర నుంచి సనాతన ధర్మం వరకు మనం చూసుకుంటే కనుక ఆయన భావజాలంలో కూడా ఎక్కడ మార్పు లేదండి. ఆయన పోరాట స్ఫూర్తి అవ్వచ్చు, లేకపోతే లెఫ్ట్ భావజాలం ఏదైతే బాగా వృద్ధితంగా ఉంటాయి అనుకున్న పరిస్థితుల్లో లెఫ్ట్ భావజాలం అనేది తగ్గిపోయింది పూర్తిగా. కాబట్టి పూర్తిగా లెఫ్ట్ భావజాలం కాదు, అలా అని నార్మల్ గా కాదు, ఒక మధ్యస్థంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకొని సనాతన ధర్మం మన ధర్మం, మన ఏదైతే మన నిత్య జీవితంలో మనం పాటిస్తామో దాన్ని ఒక ఎజెండాగా తీసుకొని వెళ్ళిన పరిస్థితిని కూడా అదేదో పెద్ద తప్పుగానో లేకపోతే బూతుగానో చూడటం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే తెలిసిన విషయమే, కుల మతాల మధ్య ఎలాంటి విధ్వంసాలు మన రాష్ట్రంలో సృష్టించబోతున్నారు అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో మన మతాన్ని ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలి, సనాతన ధర్మాన్ని పాటించాలి ప్రతి ఒక్కళ్ళు అని చెప్పడం, అది దాంట్లో మార్పు ఏంటనేది నాకు అర్థం కాదు. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తున్నారో అది ఆచరణలో చేసి చూపిస్తున్నారు. నేను ఒక్కటే నమ్ముతాను, ఏదైనా మాటలు చెప్పడం తేలిక. ఈరోజు కృష్ణాంజలి గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, లేకపోతే స్టూడియోలో ఉన్న మీరందరూ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు మాటలు చాలా తేలిగ్గా చెప్తామండి. కానీ దాన్ని ఆచరించేటప్పుడు అనేక సాధక బాధలు ఉంటాయి. అయినా కూడా అట్లన్నిటినీ ఓర్చుకుంటూ భరిస్తూ అది అలా ఆచరించాలి అనేది, ఆచరించడం అనేది అది మామూలు విషయం కాదు. కానీ మాట ఎవరైనా చెప్తారు, కానీ ఆచరించే విషయంకి వచ్చేటప్పటికి ఆ పెయిన్ ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఒకటే ఆలోచించాలి, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మొదటి నుంచి చెప్పిన అంశాలు ఉన్నాయో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అభివృద్ధి పదంలో నడిపిస్తాను అని చెప్పడం జరిగింది. అలా చెప్పడం కోసమే వ్యతిరేక ఓటు చేయడంతో పాటు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యి ఈ రోజు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు, చేస్తున్నారు, ఎన్ని వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తున్నారు, ఎలాంటి అంశాలు అనేది మనం ప్రతి ఒక్కటి కూడా చాలా దాని మీద డిబేట్. అంటే కృష్ణాంజలి గారు ఎప్పుడు కూడా ఒక నెగిటివ్ అంశం మీదే ఎక్కువ మాడుకునే కన్నా కూడా అసలు జరుగుతున్న అభివృద్ధి గురించి శాఖల వారీగా ఎక్కడ 27వ స్థానంలో ఉన్నది, మనం 2వ స్థానానికి ఎలా వచ్చాము, లేకపోతే రోడ్లు ఎలా పడుతున్నాయి, గిరిజన ప్రాంతాల్లో డోలీ ఉన్న వ్యవస్థ నుంచి రోడ్లు పడే పరిస్థితి, ఇవన్నీ కూడా జల్ జీవన్ పరిస్థితి, ఇవన్నీ కూడా కొంచెం మాట్లాడుకుంటే మీలాంటి విశ్లేషకులు ఏంటి అంటే ప్రజలు కొంచెం వివరం అంటే ఇక్కడ ఏదో పార్టీని సపోర్ట్ చేయడమో లేకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ సపోర్ట్ చేయడమో లేకపోతే ఇంకోటి కాదు, ఒక శాఖల ద్వారా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎలాంటి మంచి జరుగుద్ది ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత అనలిస్టులుగా మీ పైన చాలా ఉంటుంది. ఎందుకంటే ప్రతి అంశం కూడా మీరు తీసుకోండి, ప్రతి అంశం తీసుకొని ఏ శాఖల పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన శాఖల్లో ఏ అభివృద్ధి జరిగింది, ఇంకా జరగాల్సింది ఏంటో కూడా చెప్పొచ్చు, అది సలహా కూడా ఇవ్వచ్చు, తప్పలేదు. కానీ ప్రతి అంశాన్ని వ్యంగ్యంగా మాట్లాడటం, అసలు ఆయన జీవితాన్నే మనం ఏదో రచించేసాము, మనం చూసేసాము అన్నట్టు మాట్లాడటం, ఇది అనలిస్టులకి అసలు తగని పరిస్థితి. మా ఉద్దేశం ప్రకారం అయితే మంచి జరిగినప్పుడు మంచి అనేది చిన్న ఒక్కలో చెప్తారు, చాలా చిన్నగా అవును జరిగింది. అదే కొంచెం ఏదైనా చిన్న మచ్చలాంటిది కనిపించింది అనుకోండి, దాన్ని మాత్రం పేరాలుగా రాస్తా ఉంటారు. అంటే మరి అది దేనికి ఉపయోగం, ఎవరికి ఉపయోగం? మంచి జరిగింది అని చెప్తే ప్రజలకు ఉపయోగం. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకి అర్థం అవుతుంది ఏం జరుగుతుంది, ప్రభుత్వం తరఫున ఏం జరుగుతుంది, మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. కానీ ఉపయోగం లేని అంశాలు, అంటే ఉపయోగం లేదంటే మళ్ళీ నేను ఇది వేరేగా అంటలా, అంటే అది దానివల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం లేకపోతే ఇంకోటి అని ఆలోచిస్తే అది లేని అంశాలని ఎక్కువ చేసి అసలు చేసే అంశాలన్నీ కూడా అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిలో ఎటువంటి మార్పు లేదు. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఒకటే భావజాలంతో ఉన్నారు. ప్రశ్నించడం అంటే ప్రశ్నించే పరిస్థితి వచ్చినప్పుడు ప్రశ్నిస్తారు, అలానే ఏదైనా పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా నిలబెట్టి పనులు చేయించుకుంటారు, ఏది రాష్ట్ర ప్రజల కోసం. అలానే జాతీయ అవసరాలు వచ్చినా కూడా దానికి కూడా నిలబడతారు. అది ఆయన మనస్తత్వం. అంతేగాని ఆ రోజు నుంచి ఈ రోజు అని చెప్పిన ఒక వ్యంగ్యంగా మాట్లాడటం ఇవన్నీ కరెక్ట్ కాదు. ఒక విశ్లేషణ చేస్తాను, మీ దగ్గర నుంచి మేము నేర్చుకునే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మా ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఈ రోజు స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, యువత గురించి మాట్లాడారు, అలాగే జరిగిన అభివృద్ధి గురించి మాట్లాడారు. అఫ్ కోర్స్ మీరు దాన్ని ఏం చెప్పారు, ఒక చిన్న మాట కదా, యువత గురించి పర్లేదు బాగానే మాట్లాడారు అని చెప్పని మళ్ళీ మొత్తం అంతా తీసుకెళ్లి ఇంకోటి మాట్లాడుకుంటా వచ్చి ఆయనలో మార్పు రావాలి, లేదంటే జంజీలే చాలా చూపిస్తారని. జంజీలు చూపిస్తారో చూపించరో, ఆయన యాక్సెప్ట్ చేస్తారో చేయరో అనేది మనకి భవిష్యత్తు చెప్పి దానికే ఇబ్బంది లేదు, అది మా సమస్య, దానికి అసలు ఇబ్బందే లేదు. కానీ అలా మాట్లాడే వ్యక్తులు కరువయ్యారు ఈ రోజుల్లో. కనీసం ఒక దిశ నిర్దేశం చేసే వ్యక్తులు కూడా కరువైన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ఇలా ఉండాలి అని చెప్పినప్పుడు దాన్ని